వెల్కమ్ బ్యాక్. విద్యావారధి స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ సెషన్లో మనం 9th క్లాస్ ఇంగ్లీష్ వర్క్షీట్ 2 డిస్కస్ చేసుకుందాం. లుక్ ఎట్ ద రోమన్ నెంబర్ 1. లెట్ మీ రీడ్ ద క్వశ్చన్. రీడ్ ద passage, comprehend it and answer the questions that follow. ఇక్కడ ఒక రీడింగ్ కంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇవ్వబడింది. ఇది చదివి అర్థం చేసుకుని క్రింద ఇవ్వబడ్డ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ నౌవేడేస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ పొల్యూషన్. పర్యావరణానికి సంబంధించి మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. దీనికి కారణం ఏమిటంటే మన ఎన్వైరన్మెంట్ పొల్యూట్ అవ్వడమే. ఇట్ ఈస్ ద కంటామినేషన్ ఆఫ్ ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ బై డిఫరెంట్ మెటీరియల్స్ దట్ ఇంటర్ఫియర్ విత్ హ్యూమన్ హెల్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మన చుట్టూ ఉన్నటువంటి గాలి, నీరు, భూమి కాలుష్యం చెందడం వల్ల మన ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటోంది. The emissions from industries and engines, including cars, are big causes of air pollution, and simple things that we do at home, like using aerosols, have bad effects on the ozone layer, which protects life on Earth from ultraviolet radiation. ఇండస్ట్రీస్ రిలీజ్ చేసేటువంటి వ్యర్థ పదార్థాల వల్ల, అదేవిధంగా ఇంజిన్స్, కార్స్, మోటార్ వెహికల్స్ వంటివి వెదజల్లేటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ వల్ల, అంతేకాకుండా గ్యాస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఏరోసోల్స్ వల్ల ఓజోన్ లేయర్ దెబ్బతిని అల్ట్రావైలెట్ రేస్ భూమి మీదకి చేరుకుంటున్నాయి. వాటర్ ఈజ్ ఆల్సో గెటింగ్ పొల్యూటెడ్ బై డొమెస్టిక్, మున్సిపల్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్స్. వాటర్ కూడా ఫ్యాక్టరీస్ నుంచి, మున్సిపాలిటీస్ నుంచి, అదేవిధంగా ఇళ్లలో నుంచి రిలీజ్ చేసేటువంటి వ్యర్థ పదార్థాల వల్ల కలుషితం అవుతుంది. ఇట్ ఈస్ అప్ టు అస్ స్టాప్ డ్యామేజింగ్ ద ఎన్వైరన్మెంట్. వి ఆల్ షుడ్ బికమ్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. ఈ డ్యామేజ్ని అరికట్టవలసినటువంటి బాధ్యత మనదే. మనం ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. పై అంశాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బిగ్గర్ ఎనిమీ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్? పర్యావరణానికి అతిపెద్ద శత్రువు ఏమిటి? పొల్యూషన్, కాలుష్యం. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్? ద ఎమిషన్స్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంజిన్స్ ఇంక్లూడింగ్ కార్స్ ఆర్ బిగ్గెస్ట్ కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. థర్డ్ క్వశ్చన్లో చిన్న చిన్న గ్రామాటికల్ మిస్టేక్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ని కొద్దిగా మారిస్తే వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, దీనికి మనం ఆన్సర్గా కంటామినేషన్ ఆఫ్ ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ బై డిఫరెంట్ మెటీరియల్స్ దట్ ఇంటర్ఫియర్ విత్ హ్యూమన్ హెల్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఫోర్త్ క్వశ్చన్, హౌ డస్ ఓజోన్ లేయర్ హెల్ప్ ద ఎర్త్? ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ ద ఎర్త్ ఫ్రమ్ అల్ట్రావైలెట్ రేడియేషన్. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ పొల్యూట్స్ వాటర్ బాడీస్? Answer, water is polluted by domestic, municipal and industrial wastes. Sixth question, why do you think we all should be environment friendly? We all should be environment friendly for safe living. And now Roman number 2, complete the sentences with should or shouldn't do to save the earth. క్రింద ఇవ్వబడ్డటువంటి బ్లాంక్స్ని షుడ్తో కానీ షుడెంట్తో కానీ ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేస్తే మనం ఎర్త్ని సేవ్ చేయడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయో తెలుస్తుంది. ఫస్ట్ వన్, we dash burn trees. We shouldn't burn trees. మనం చెట్లని కాల్చకూడదు. సెకండ్ వన్, we dash walk or ride a bicycle to school. We should walk or ride a bicycle to school. మనం స్కూల్కి నడిచి కానీ సైకిల్పై ప్రయాణించి కానీ వెళ్ళాలి. థర్డ్ వన్, we dash leave the tap running when we are brushing our teeth. We shouldn't leave the tap running when we are brushing our teeth. మనం బ్రష్ చేసుకుంటున్నప్పుడు ట్యాప్ వాటర్ని రిలీజ్ చేసి వాటర్ అలా ఫ్లో అయ్యేలాగా ఉంచకూడదు. ఫోర్త్ వన్, వీ డాష్ రీసైకిల్ వేస్ట్ పేపర్, బాటిల్ అండ్ క్యాన్స్. వీ షుడ్ రీసైకిల్ వేస్ట్ పేపర్, బాటిల్ అండ్ క్యాన్స్. మన వేస్ట్ పేపర్స్ని, బాటిల్స్ని, క్యాన్స్ని రీసైకిల్ చేయవలసిన అవసరం ఉంది. ఫిఫ్త్ వన్, వీ డాష్ యూజ్ ఏరోసోల్స్. వీ షుడెంట్ యూజ్ ఏరోసోల్స్. మనం ఏరోసోల్స్ ఉపయోగించకూడదు. ఏరోసోల్స్ అంటే గ్యాస్ వల్ల రిలీజ్ అయ్యేటువంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్. సిక్స్త్ వన్, we dash use low energy light bulbs. We should use low energy light bulbs. తక్కువ ఎనర్జీని ఇచ్చేటువంటి లైట్ బల్బ్స్ని మనం ఉపయోగించాలి. సెవెంత్ వన్, we dash drop litter in the streets. We shouldn't drop litter in the streets. మన రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పారవేయకూడదు. లుక్ ఎట్ ద ఆన్సర్స్ హియర్. ఫస్ట్ వన్, we shouldn't burn trees. సెకండ్ వన్, we should walk or ride a bicycle to school. థర్డ్ వన్, we shouldn't leave the tap running when we are brushing our teeth. Fourth one, we should recycle waste paper, bottle and cans. Fifth one, we shouldn't use aerosols. Sixth one, we should use low energy light bulbs. Seventh one,
we shouldn't drop litter in the streets. Look at Roman number 3. Rearrange the words in the right order. క్రింద ఇవ్వబడిన పదాలను ఒక క్రమంలో ఉంచండి. Read the following lines. This is a story from China. A long time ago, there lived an old woman in a hut in a forest. She was old and weak. Life was difficult for her. Now, rearrange the following words in an order and write correctly. ఇక్కడ చూడండి, మీకు a total of 8 sentences disorderlyగా ఇచ్చారు. వాటిని మనం మీనింగ్ఫుల్ ఆర్డర్లో వ్రాయవలసి ఉంటుంది. Let me read these disorderly placed sentences first. First one, stone is this. Second one, old woman there in lived and small hut. Third one, 8 carrots rabbit. Fourth one, was for life difficult him. Fifth one, a hut and old woman in there is. Sixth one, teachers my like our parents. Seventh one, student am I a. Eighth one, Paul my friend is. The disorderly placed sentences are written in a meaningful order here. First one, this is a stone. Second one, there lived an old woman in a small hut. Answer number 3, rabbit eats carrots. Fourth one, life was difficult for him. Fifth one, there is an old woman in a hut. Sixth one, teachers are like my parents. Seventh one, I am a student. Eighth one, Paul is my friend. Look at here, 5 prefixes and 5 suffixes have been given here. One word is given as example in the prefixes. Example, if we prefix the letters DIS for the word courage, it becomes discourage. Now build up words, write down. First one, discourage, discourage. Second one, inactive, inactive. Third one, legal, illegal. Fourth one, unable, unable. Fifth one, disbelieve, disbelieve. Now suffixes. Where do we put suffixes? Suffixes come after root word. Example is given here. If you add the letters NESS for the root word rich, it becomes richness. And now let's write down the answers for 5 root words here. First one, kingdom. It becomes kingdom. Richness becomes richness. Third one, brave, RY, bravery. Fourth one, fame, OUS, famous. Look at here, there is a small change in the spelling of the word. While adding OUS to the root word fame, you should omit the letter E. Then it becomes FAMOUS, famous. Fifth one, boyhood. Look at the answers written here. Prefixes. First one, DISCOURAGE, discourage. Second one, INACTIVA, inactive. Third one, ILLEGAL, illegal. Fifth one, DISBELIAVA, disbelieve. Suffixes. First one, KINGDOM, kingdom. Second one, RACHNESS, richness. Third one, BRAVERY, bravery. Fourth one, FAMOUS, famous. Fifth one, BOYHOOD, boyhood. And the last exercise is given here. Complete the composition on Rani and her parrot using the words from the box below. క్రింద కొన్ని వర్డ్స్ ఇవ్వబడ్డాయి. ఆ వర్డ్స్ని క్రింద ఇవ్వబడ్డ 10 సెంటెన్సెస్లో ఉన్నటువంటి బ్లాంక్స్ తోటి పూరిస్తే మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫామ్ అవుతాయి. ఒక స్టోరీ కూడా మనకి ఫామ్ అవుతుంది. లెట్ మీ రీడ్ ద వర్డ్స్ ఫస్ట్. సిస్టర్, కేమ్, కాట్, యాపిల్, వాటర్, క్యాప్, వింగ్స్, డ్రింక్, డాగ్, ఫ్లూ. లెట్స్ రీడ్ ద సెంటెన్సెస్ నౌ. రాజు అండ్ రాణి ఆర్ బ్రదర్ అండ్ డాష్. డాష్లో ఏమొస్తుంది? బ్రదర్ అండ్ సిస్టర్. వన్ డే దేర్ గార్డెనర్ డాష్ అ ప్యారట్. ఒకరోజు వారి తోటమాలి ప్యారట్ని ఏదో చేశాడు. ఏం చేసి ఉంటాడు? పట్టుకుని ఉంటాడు. పట్టుకున్నాడు అనేటువంటి పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్కి ఇంగ్లీష్ ఫామ్ కాట్. వన్ డే దేర్ గార్డెనర్ కాట్ అ ప్యారట్. థర్డ్ వన్, ద ప్యారట్ క్రైడ్ టైన్ టైన్. రాణి డాష్ రన్నింగ్. ప్యారట్ వదలమని అరుస్తోంది. రాణి డాష్ రన్నింగ్. రాణి అక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ బ్లాంక్లో సెట్ అయ్యేటువంటి వర్డ్ ఏమిటంటే కేమ్. కేమ్ అనేటువంటి వెర్బ్ సెట్ అవుతుంది. రాణి కేమ్ రన్నింగ్. ఫోర్త్ వన్, షీ డాష్ ద ప్యారట్ ఇన్ అ కేజ్. ఆ ప్యారట్ని కేజ్లో ఉంచింది. దానికి ఇంగ్లీష్లో మనం కెప్ట్ అనే వర్డ్ రాయాలి.
ఉంచింది అనే పదానికి ఇంగ్లీష్ వర్డ్ కెప్ట్. షీ కెప్ట్ ద ప్యారట్ ఇన్ అ కేజ్. ఫిఫ్త్ వన్, షీ పుట్ అ పీస్ ఆఫ్ డాష్ ఇన్ ద కేజ్. కేజ్లో ఏదో పదార్థాన్ని పెట్టింది. ఏమిటది? అ పీస్ ఆఫ్ యాపిల్. సిక్స్త్ వన్, రాణి గేవ్ డాష్ టు ద ప్యారట్. రాణి ప్యారెట్కి ఏదో ఇచ్చిందట. ఏమిచ్చి ఉంటుంది? పైన ఉన్నటువంటి వర్డ్స్లో మనకి వాటర్ అనే వర్డ్ సెట్ అవుతుంది. సో రాణి గేవ్ వాటర్ టు ద ప్యారట్. సెవెంత్ వన్, ద ప్యారట్ డిడ్ నాట్ డాష్ ఇట్. బహుశా వాటర్ ఇచ్చింది కాబట్టి తాగి ఉండకపోవచ్చు. ద ప్యారట్ డిడ్ నాట్ డ్రింక్ ఇట్. ఎయిత్ వన్, ఇట్ ఫ్లాప్డ్ ఇట్స్ డాష్. ఏదో అల్లల్లాడించిందట. ఏమై ఉంటాయి అవి? రెక్కలు అయి ఉంటాయి. ప్యారట్ రెక్కలు, వాటిని వింగ్స్ అంటారు. ద ప్యారట్ ఫ్లాప్డ్ ఇట్స్ వింగ్స్. ఇట్ ఫ్లాప్డ్ ఇట్స్ వింగ్స్. నైన్త్ వన్, రాణి థాట్, ఓ ఇట్ మస్ట్ బి క్రైయింగ్. షీ ఓపెన్ ద డాష్ ఆఫ్ ద కేజ్. కేజ్లో ఏదో ఓపెన్ చేసిందట. కేజ్లో ఏముంటుంది ఇంకా ఓపెన్ చేయడానికి? డోర్ అయి ఉంటుంది. సో ద రైట్ ఆన్సర్ షుడ్ బి హియర్ డోర్. షీ ఓపెన్ ద డోర్ ఆఫ్ ద కేజ్. అండ్ ద లాస్ట్ వన్, ద ప్యారట్ డాష్ అవే. రాణి ఫెల్ వెరీ హ్యాపీ. ప్యారట్ ఏమై ఉంటుంది? ఎగిరిపోయి ఉంటుంది. ఎగిరిపోయింది అనేటువంటి వర్డ్కి ఇంగ్లీష్లో ఉన్నటువంటి పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ ఏమిటంటే ఫ్లూ. ఫ్లై, ఫ్లూ. ద ప్యారట్ ఫ్లూ అవే. రాణి ఫెల్ వెరీ హ్యాపీ. Here are the answers for the last exercise. First one, Raju and Rani are brother and sister. Second one, one day their gardener caught a parrot. Third one, the parrot cried, "Tame, tame." Rani came running. Fourth one, she kept the parrot in a cage. Fifth one, she put a piece of apple in the cage. The parrot did not eat it. Sixth one, Rani gave water to the parrot. Seventh one, the parrot did not drink it. Eighth one, it flapped its wings. Ninth one, Rani thought, oh, it must be crying. She opened the door of the cage. 10th one, the parrot flew away. Rani felt very happy. That's all about this session. Thanks for watching.